నన్ను రమ్మంటున్నావా? నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని తీసురా. అబ్బా, అయ్యో, అబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా, అయ్యో, 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 ఏంటమ్మా ఏమైంది? ఈ పంటి తలుపు మళ్ళీ వచ్చింది. గిన్నెలు నీళ్లు పోసి అలమరలో ఉన్న మందు కలిపి పట్రా, పుక్కిలించాలి. అయ్యో ఉండమ్మా తెస్తాను. అబ్బా, అబ్బా, అయ్యో, అమ్మమ్మమ్మమ్మ. ఏమిటి పుసుకు పుసుకుమని పుక్కిలింపులు కేకరింపులు? నీ పేరు టింకుయేనా? వెరీ గుడ్. ఏమిటి విశేషం? అంటే నేను రావాలా? అయితే గుడ్ న్యూస్ వింటాను అన్నమాట. కమాన్. అబ్బా, అయ్యో. ఏమిటి సుజాత, ఏమైంది? అమ్మా, పన్ను పోటండి. హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దండి, అదే తగ్గిపోతుంది. బయట రారా. రా. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అంత కన్ఫ్యూజ్ గా ఉంది. ఈ సమయానికి ఆ ఎస్ఐ ఎందుకు వచ్చాడు? పద. మనం వేసే ఏ ప్లాన్కి అది దొరకటం లేదు. అది సిఐడి గ్రౌండ్ కాదని మీరంతా అంటున్నా నమ్మలేకపోతున్నారు. నేను నమ్మలేకపోతున్నాను బాస్. అది సిఐడి అయితే ఫ్యామిలీతో ఉంటూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా బాస్? అదే అక్కడే ఉంది కన్ఫ్యూషన్. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. ఓహో అడ్డుగా ఇల్లు అనుకుని పెద్ద ఎస్ఐ గారిలాగా పోజులు కొట్టేస్తున్నారు. నేను మాట్లాడానంటే పొప్పిలి పులిని, డ్యూటీలో ఉన్నానంటే కొండవీటి సింహాన్ని. మరి ఇంటికి వెళ్ళారంటే మళ్ళీ సెటప్ బామ్మర్ది 208. ఇల్లు ఇల్లాలు ఇవేవి ఈ పులి సింహానికి గుర్తు రావు, రాకూడదు. అది మన సిద్ధాంతం. అలా అయితే అగుచే. అగుచే అగుచే ఎట్లా బామ్మర్ది? ఆ అంటే అక్కతో, కు అంటే గుట్టు, చే అంటే చెప్పేస్తాం. అక్కతో నీ గుట్టు చెప్పేస్తాం. అగుచే 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 అగుచే. అగుచే అయితే అగచాట్ల పాలవుతారా బామ్మర్ది? మరి నా ముందే పోజులు కొట్టేస్తావా బా? కొట్టను. నువ్వు బొబ్బిలి పులివే కాదు, అదేంటిఆర్ కొండవీటి సింహానివా? కదు కదు కదు, అది రావారా గారు కదా. ఈ అగుచే తప్పాలంటే మీ పెద్దమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నీ చిందు బాగుంది. నువ్వు నాతో వస్తే నీకు స్వర్గం చూపిస్తాను. నువ్వు నాతో వస్తే అంతకంటే గొప్ప చూపిస్తాను. ఆహా, నీ జాతి ఏమిటి? పట్టుకునే జాతి. అదే ప్రజలు ప్రాణాలు తీసే పొగరుబోతు జంతువుల్ని. మా జాతి ఏమిటో తెలుసా? ఊళ్ళ మీద పడి సొమ్ములు దోచుకునే జాతి. అదే మాకు తెలిసిన విద్యలన్నీ చూపించి ప్రజల్ని దోచుకోవడం. చూశాను చూశాను. ఇదేంటి? దీని బాబు లాంటి విద్యలన్నీ నా దగ్గరున్నాయి. ఏది చూపించు, ఒక చూపు చూస్తాను. ఇక్కడ మరెక్కడా? ఊరు బయట ఎర్రకొండల దగ్గర. అక్కడైతే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సరే, కలుద్దాం.
వాళ్ళెక్కడ? నా వాళ్ళ? కొన్ని వందల ఊళ్ళు కొల్లగొట్టి కొన్ని వేల మందిని హడలగొట్టిన ఈ రుద్రమ్మ ఇలాంటి పిచ్చుక ప్రాణాలు తీయడానికి దండుతో రాదు. నీ వాళ్ళు ఎంతమంది ఈ కొండల చుట్టూ ఉన్నా నీ గుండెల్లో రక్తం చూసే వెళుతుంది ఈ రుద్రమ్మ. నీ పొగరు పౌరుషం పసిగట్టాను కాబట్టే నేను ఒంటరిగా వచ్చాను. నిన్ను వెంట పెట్టుకునే వెళ్తాను. ఆహా, నేను దిగితే నన్ను చంపేస్తారు. నేను చచ్చిపోతే నా రత్నం తిక్కులేంది అయిపోతుంది. నేను దిగను. అసలు నేను ఎందుకు దిగాలి? మిమ్మల్ని చూస్తుంటే బందిపోటు దొంగలా ఉన్నారు. అందుకే మీకు దొరకకుండా ఆకాశం ఎత్తున ఈ చెట్టు మీద కూర్చున్నాను. నా రత్నం నిన్ను ఆ బంతిపోటు దొంగలకు దొరకనివ్వను. ఇక్కడే దాక్కుని నిన్ను నా గుండెల్లో పెట్టి దాచుకుంటాను.
రాణి రాణి అప్పుడు రుద్రమ్మా, ఏమిటిది? ఏం జరిగిందమ్మా? ఏడి దాంతో తలపెట్టాను. చంపావా? లేదయ్యా. ఎదురుపడ్డ దాన్ని చంపకుండా ఏ మొహంతో వచ్చావు? అయ్యా అయ్యా, నీలా పిరికితనంతో పారిపోయి వచ్చిన దానికి నేను అయ్యను కాదే, కానే కాదు. అయ్యా, తిరిగొచ్చినంత మాత్రాన ఈ రుద్రమ్మ ఓడిపోలేదు. ఈసారి దాని ప్రాణాలు తీసి దాని రక్తాన్ని దోసిట్లో తీసుకొచ్చి నీ కాలు కడుగుతాను. సరే, ఈ ఒక్కసారి చూస్తాను. సుజాత, సుజాత, ఏం జరిగిందో చెప్పు. ఆడపిల్ల దాని నోటితో ఎలా చెప్తుందో చెప్పండి. సార్ 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 ఏమిటా, ఏమైంది? రిమైండ్ లో ఉన్న మూగాడు తప్పించి పారిపోయాడు సార్. స్టేషన్ ముందున్న మోటార్ బైక్ వేసుకుని పారిపోయాడు సార్. మాకే మస్కా కొట్టి పారిపోదాం అనుకున్నావరా? నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకునే వరకు నిద్రపోండ్రా. బాస్ పాపం ఆ కరాటే రాజు ఇంకా పోలీసుల చేతుల్లో చిత్రహింసలు పడతాడు బాస్. ఆ హింసలకు వాడు లొంగినా లొంగవచ్చు బాస్. అందుకే వాడిని సఫా చేస్తున్నాను.